అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ బాబీ బ్రో. బీయింగ్ ఏ పెట్ పేరెంట్, మన పెట్ మనం చెప్పినట్టు వింటే చాలా మురిసిపోతాం. అలాంటిది నలుగురు ఉన్నప్పుడు మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్గా ఒబే చేస్తే, అలా ఒబే చేయాలంటే మన పెట్కి ట్రైనింగ్ అవసరం. అలా ట్రైనింగ్ ఇవ్వాలంటే హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనర్ దగ్గరికి వచ్చేసాము. ఆయనే చంద్రశేఖర్ గారు. సో ప్రోగ్రెసివ్ కెనైన్స్. మనతో ఉన్నారు చంద్రశేఖర్ గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనర్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. సో సార్, ఫస్ట్ క్వశ్చన్, మా పెట్స్ ఉంటాయి, మా పెట్ మేము చెప్పినట్టు వింటే మాకు చాలా మురిసిపోతూ ఉంటాం. సో మా పెట్స్ని మేమే ఇంటి దగ్గర ట్రైన్ చేసుకోవచ్చా? చేయొచ్చండి. మీకు ఆ డాగ్స్కి ఎలా చేయాలని, ఏం చేయాలని మీకు తెలిస్తే మీకు డెఫినెట్లీ మీరు చేసుకోవచ్చు. దానికి ఏం సో సైంటిఫిక్గా కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. అంటే డాగ్స్కి అర్థం చేసుకునే పద్ధతి ఎలా ఉంటుంది అంటే అందరూ జస్ట్ ఒక ట్రీట్ పెట్టుకుంటే వినేస్తుంది అని అనుకుంటారు. అలా కాదండి, డాగ్స్ మైండ్లో చాలా తిరుగుతుంటాయి. ఆ డాగ్స్ మైండ్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోగలుగుతాము, ఎలా మనం వాటితో ఎలా కమ్యూనికేట్ చేసుకోవడం తెలిస్తే దట్ విల్ బి ఈజియర్. సో మీరు కంప్లీట్గా టైం అంతా దాని మీద, డాగ్ మీద స్పెండ్ చేస్తారు? అవునండి. మీకు ఇచ్చిన తర్వాత డాగ్కి నేను ఒకటి ఎప్పుడు చెప్తుంటాను, డాగ్కి మనకు తెలిసింది కూడా తెలుసు, మనకు తెలియనివి కూడా డాగ్స్కి తెలుసు. ఓకే, పెట్స్కి ఉండాల్సిన మ్యాండేటరీ ట్రైనింగ్ ఏంటంటే? నాకు తెలిసి పాటీ ట్రైనింగ్ ఒకటే అనుకుంటా, ఇంకేమైనా మ్యాండేటరీ ట్రైనింగ్స్ ఉన్నాయా? అంటే జనరల్గా బేసిక్ మేనర్స్ అని చెప్పి అనుకోవచ్చు అండి. ఇప్పుడు పిల్లలు ఎలా అయితే ఇంట్లో మనం ఉన్నప్పుడు మనం ఎలా అయితే వాటికి పద్ధతి ఇది ఇలా ఉంటుంది ఎలా చెప్తామో పెట్స్కి కూడా అంతే అనమాట. రెగ్యులర్గా యూజ్ చేసే కమాండ్స్ కొన్ని ఉంటాయి. అంటే టాయిలెట్ ట్రైనింగ్ కాకుండా కొన్ని రెగ్యులర్ కమాండ్స్ ఉంటాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు పక్కన నడవడం నేర్పించడం కానివ్వండి, లేకపోతే నెమ్మదిగా కూర్చోడం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, వాటి చెప్తే ఒక దగ్గర సిట్ అండ్ స్టే అని, డౌన్ స్టే కానివ్వండి, లేకపోతే పిలుస్తే రావడం కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ బేసిక్ మేనర్స్ అనమాట. ఇది ఉంటే మనకి జనరల్గా పెట్ ఓనర్స్కి మోర్ దెన్ ఎనఫ్ సరిపోతుంది. పాటీ ట్రైనింగ్ కూడా బేసిక్ మేనర్స్ లో ట్రైనింగ్ అనుకుంటా కదా? అవునండి. ఇది ఎంత రావడానికి మినిమం దాని ఏజ్ ఎంత ఉండాలంటారు ఏ పెట్కైనా? ఏ పెట్ అయినా మీరు యాక్చువల్లీ ఇంట్లో పెట్టుకొని ట్రైనింగ్ చేసేది డే 1 మీరు ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే, బేసిక్గా చెప్పాలంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు పెట్టిన ఇంటి పరిసర ప్రాంతాలంతా అలవాటు చేయడం కానివ్వండి, లేకపోతే టాయిలెట్ ఎక్కడ చేయాలని చూపించడం కానివ్వండి. సో బేసిక్గా వచ్చినప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చు. ప్రొఫెషనల్గా మనం ట్రైనింగ్ స్టార్ట్ చేయాలంటే 4 months మినిమం ఉండాలండి. మామూలుగా 6 weeks డాగ్కి కంపల్సరీ మదర్ మిల్క్ ఇవ్వాలి అంటారు కాబట్టి ఖచ్చితంగా 60 days తర్వాత పెట్ పేరెంట్స్ వచ్చి తీసుకుంటారు. మీరు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఒక 4 months అయితే ఇదంతా పెట్ పేరెంట్స్ షుడ్ గో త్రూ. డెఫినెట్లీ ఆల్ దీస్ డిఫికల్టీస్. చిన్న పిల్లలకి మనం ఎలా అయితే డైపర్స్ అన్ని చేంజ్ చేస్తామో వీటికి బేసిక్ థింగ్స్ అలా ఉంటాయి. ఓకే, వీటికి ఇంకా డైపర్స్ రాలేదనుకుంటా. వచ్చేయండి, చాలా డాగ్స్ కి చాలా చేంజ్ అయిపోయింది. అవునా? ప్రతిదీ మనకి హ్యూమన్స్ కి ఎంతైతే అవైలబిలిటీస్ ఉన్నాయో వాటికి కూడా అలాగే ఉన్నాయి. ఓకే ఓకే. ఏ బ్రీడ్స్ ఈజీ టు ట్రైన్ అంటారు మీరు? ఏ బ్రీడ్ అన్నా ఈజీ టు ట్రైన్ అండి నన్ను అడిగితే. జస్ట్ ఏంటంటే వాటిని అర్థం చేసుకొని వాటికి అంటే ఇప్పుడు దీనికి ఉన్న మోటివేషన్ దానికి ఉండదు. ఆ మోటివేషన్ ఏంటో కనుక్కుంటే మనం ఏ డాగ్ అన్నా ఈజీగా ట్రైనింగ్ చేయగలుగుతాం. ఓకే, ఒక్కొక్కసారి ఆ మోటివేషన్ ట్రీట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి మనం ఇచ్చే ఎఫెక్షన్ అవ్వచ్చు. ఇప్పుడు దీనికి నచ్చిన ట్రీట్ దానికి నచ్చదు, దీనికి రెండింటికి ట్రీట్స్ నచ్చకపోతే వేరే ఎలా ట్రైనింగ్ చేయాలనేది కూడా ఉంటుంది అనమాట. ఓకే, కొంచెం ఆ అండర్స్టాండింగ్ మనకు ఉందంటే డెఫినెట్లీ మనం ట్రైనింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది దేనికి మోటివేట్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కొన్ని డాగ్స్ కి అటెన్షన్ అంటే ఇష్టం. అంటే ఇప్పుడు నాతో ఉండాలంటే దానికి ఇష్టం అనుకోండి, నేను నా అటెన్షన్ నేను రివార్డ్ లాగా యూజ్ చేసుకుంటాను. అప్పుడు ట్రీట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ట్రీట్ అవసరం ఉండదు. ఆ డాగ్ కి ట్రీట్ అనేది వాల్యూ ఉండదు. అంటే మోర్ దెన్ ట్రీట్, దానికి అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద తోటలు, బంగ్లోస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎటువంటి డాగ్స్ ని తీసుకోవాలి, దానికి ఎటువంటి ట్రైనింగ్స్ అవసరం? బేసిక్గా ఇట్లాంటి పెద్ద ఏరియాస్ ఉన్న వాళ్ళకి మీకు థెఫ్ట్స్కి చాలా ఇష్యూస్ ఉండొచ్చు. సో దానివల్ల మీకు ఏంటంటే గార్డింగ్ బ్రీడ్స్ దొరుకుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ షెపర్డ్స్ ఉండొచ్చు, డచ్ షెపర్డ్స్ ఉన్నాయి, డోబర్మెన్స్ ఉన్నాయి, రాట్వైలర్స్ ఉన్నాయి, బెల్జియన్ మాలిన్వా ఉంది. సో ఇలాంటివన్నీ మీకు గార్డింగ్ బ్రీడ్స్ కిందకి వస్తాయి. వాటికి చేసే బేసిక్గా వాటికి ఇన్స్టింక్ట్ ఉంటుంది కాబట్టి మనం వాటిని ఫర్దర్ ట్రైనింగ్ చేసుకోవచ్చు. అంటే ఏ స్కిల్ కావాలన్నా ట్రైనింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో గార్డింగ్ బ్రీడ్స్ అనేది బేసికల్గా మనకి యూటిలైజ్ అవుతాయి ఫామ్ హౌసెస్లో. ఇప్పుడు మిమ్మల్ని అయితే బ్యూరోక్రాట్స్ కలవడానికి వస్తుంటారు ఈజీగా. అలాగా దొంగలకి లేదా కొత్త వాళ్ళకి డిఫరెన్సియేషన్ అవి తెలుసుకోవాలంటే ఎటువంటి ట్రైనింగ్ గో త్రూ అవ్వాలి? సో ఇప్పుడు దొంగలు వచ్చినప్పుడు వాళ్ళు ఒకలాగా నడుస్తారు, మామూలు మనిషి వచ్చి భయపడుకుంటూ చేసేది అది వేరేలాగా ఉంటుంది. సో డాగ్కి ఏంటంటే మనము ఒకవేళ ఈ డిటరెన్స్ ఎఫెక్ట్ అనేది డాగ్కి జనరల్గా భయం అనేది ఎవరికైనా ఉంటుంది. దొంగకైనా ఉండొచ్చు, మామూలు మనిషి కూడా కుక్కలను చూస్తే భయం ఉంటుంది. అది ఎట్లా
డాగ్ డిఫరెన్షియేట్ చేస్తాయంటే ఇప్పుడు డాగ్ దాన్ని చూసి భయపడడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను, నేను దాన్ని భయపడుతున్నాను అనుకోండి, దాన్ని చూసి భయపడతాను, అది దానికి తెలుస్తుంది. నేను ఏదో చేయడానికి వచ్చినప్పుడు నేను పరిసర ప్రాంతాలు చూస్తుంటాను. సో డాగ్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాయి అనమాట. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో దొంగతనం చేయడానికి వచ్చాను, నేను డాగ్స్ని పక్కన డాగ్స్ని చూస్తాను, బట్ ఇక్కడ నాకు ఏమేమి అవైలబిలిటీ ఉంది తీసుకెళ్ళడానికి అనేది కూడా నేను చూస్తాను. ఆ డిఫరెన్స్ ఎఫెక్ట్ అనేది డాగ్స్కి బాగా తెలుస్తుంది. ఆ డిఫరెన్స్ తెలుసు వాటికి. సో అవి అర్థం చేసుకోగలుగుతాయి, ఇవి దొంగతనంకి వచ్చారా లేకపోతే మామూలు మనుషులు జస్ట్ భయపడుతాను కదా. అట్లాంటి వాళ్ళతో కూడా కొంతమంది డాగ్స్ అనేది అట్లాంటి వాళ్ళని కూడా కరుస్తాయి అన్నమాట. కానీ మరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనిషి కానీ పారిపోతున్నాడు అనుకోండి, దానికి తెలిసి ఏదో తీసుకెళ్ళడానికి వచ్చాడని చెప్పి. ప్లస్ అదే కాకుండా మనం ట్రైనింగ్లో ఇంకా అడ్వాన్స్డ్ ట్రైనింగ్స్ ఉంటాయి, ఈ ప్రాపర్టీ ప్రొటెక్షన్ అని చెప్పేసి, లేకపోతే ఆబ్జెక్ట్ గార్డ్ అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూట్ కేసు ఏదో ఒకటి పెట్టేస్తాం మనం, లేకపోతే ఒక చిన్న ఐటమ్ ఉంటుంది, దాన్ని గార్డ్ చేయమని చెప్పడానికి దానికి స్పెషల్ ట్రైనింగ్ అవసరం. గార్డింగ్కి ప్రొటెక్షన్ ట్రైనింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. గార్డింగ్ ఏంటంటే ఎవరైనా వస్తే అరుస్తాయి, ప్రొటెక్షన్ ట్రైనింగ్ ఏంటంటే ఇంకా స్కిల్స్ ఇన్వాల్వ్డ్ అనమాట దాంట్లో. ఇప్పుడు మీరు పర్సనల్గా ఏ డాగ్స్ని ఏ బ్రీడ్స్ని మీరు ట్రైన్ చేస్తున్నారు? మీ పర్సనల్ పెట్స్ ఏంటి? నా పర్సనల్గా ఐ లైక్ ద బెల్జియన్ మ్యాలినో అండి. వాటి నేర్చుకునే పద్ధతి చాలా ఫాస్ట్గా నేర్చుకుంటాయి అది. రెండోది వచ్చేసి నేను ఈ బ్రీడ్ గురించి చాలా ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసి మాకు ఓన్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ ఉంది. మాకు బెల్జియన్ మ్యాలినో అనేది ప్రక్రమికాస్ అనే పేరు మీద మాకు బెల్జియన్ మ్యాలినో బ్రీడింగ్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో మేము ఏం చేస్తామంటే మాకు కావాల్సిన సూటబుల్ డ్రైవ్స్, ఆ డాగ్కి మనకి ఏం కావాలో మేము అదే బ్రీడ్ చేస్తాం అనమాట. సో పర్సనల్గా నేను ఇంత ఇంట్రెస్ట్ పెట్టి చేసింది ఎందుకంటే నాకు ఆ బ్రీడ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ప్లస్ అదే కాకుండా నా ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చేది జర్మన్ షెపర్డ్ అండి. నాకు జర్మన్ షెపర్డ్ కూడా చాలా ఆల్మోస్ట్ వీటి క్యారెక్టరిస్టిక్స్ రెండు సేమ్ గానే ఉంటాయి. కాకపోతే జర్మన్ షెపర్డ్ కొంచెం లేట్ గా మెచ్యూర్ అవుతాయి, బెల్జియన్ మ్యాలినో అనేది ఫాస్ట్ గా మెచ్యూర్ అవుతుంది. ఐ లైక్ ద బెల్జియన్ మ్యాలినో ఓవర్ జర్మన్ షెపర్డ్. బట్ జర్మన్ షెపర్డ్ ఈజ్ ఆల్సో రాయల్. లైక్ వాటికి ఉన్న రాయల్టీ, వాటికి ఉన్న లుక్, లాయల్టీ కానీ చాలా బాగుంటుంది అనమాట. బెల్జియం మెల్లో ఎప్పటి నుంచి ఆలోచించడము, మిమ్మల్ని ట్రైన్ చేయడానికి రెడీగా ఉండడం స్టార్ట్ చేస్తాయి? 60 డేసా? మీకు అవి లేచి నడిచినప్పటి నుంచి అవి ఏదో ఒకటి చేయాలని వెతుకుతాయండి. సో లేచి నడవడం అనేది ఆల్మోస్ట్ 16-17 డేస్ నుంచి ఉంటుంది. మీరు కరెక్ట్ ఒక చిన్న పప్పీది లిటర్ అబ్జర్వ్ చేస్తే 17-18 డేస్ పప్పీస్ కూడా మామూలుగా ఇట్లా కై అని అరవడం స్టార్ట్ చేస్తాయి. దానికి ఆల్రెడీ గార్డింగ్ ఇన్స్టింక్ట్ ఉంటుంది చిన్నగా, కొన్ని పప్పీస్ చేస్తాయి అనమాట అలాగా. సో మీకు ట్రైన్ అవి అర్థం చేసుకోవడం అనేది ఇంకా అది పెరుగుతున్న కొద్దీ అది అవుతూనే ఉంటుంది. మీకు ట్రైనింగ్లో మీది చాలా పెద్ద ట్రైనింగ్ కెరియర్. అసలు ఇంత ట్రైనింగ్ కెరియర్లో మీకు ఛాలెంజింగ్ అనిపించిన డాగ్ బ్రీడ్ ఏంటి? ఛాలెంజింగ్ అంటే నేను ఏం అననండి, బట్ డాగ్ బ్రీడ్ కంటే డాగ్ ఛాలెంజింగ్ అంటే నికో అని చెప్పేసి మేము బెల్జియం నుంచి ఒకటి తెప్పించాము. వాడే మాకు ఆల్మోస్ట్ 12 lakh రూపీస్ మనకు అయిందనమాట. వాడిని తీసుకురావడం మొత్తం ఇంపోర్ట్స్ అంతా చేయడానికి. వాడు ఏంటంటే ఆల్రెడీ వాడి లాంగ్వేజ్ డిఫరెంట్ ఉండింది, ఎందుకంటే అక్కడ ఫ్లెమిష్ కమాండ్స్లో వాడిని ట్రైనింగ్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి మాకు మా ఇంగ్లీష్ కమాండ్స్, నా బిహేవియర్, నా బాడీ లాంగ్వేజ్ అలవాటు చేసుకోవడం కొంచెం టైం పట్టింది. ఇప్పుడు నేను పప్పీని రేస్ చేశాను అనుకోండి, నా పద్ధతి దానికి అలవాటు అయిపోతుంది. కొంచెం పెద్ద డాగ్తో మాకు కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది అనమాట. బట్ మన లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాగ్కి కొంచెం టైం పడుతుంది అనమాట అర్థం చేసుకోవడం. బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాడు ఫుడ్ పెట్టి వాకింగ్ తిప్పడము, కొంచెం వాడితో టైం స్పెండ్ చేసి ఆడడం అని నేర్పేసరికి వాడు కొంచెం నాకు టఫ్ అనిపించింది. బట్ ఆనెస్ట్గా చెప్పాలంటే వాడు వేరే కంట్రీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అట్లా కంట్రోల్ చేయలేకపోయారు వాడిని. అంటే కాంపిటీషన్ తీసుకెళ్తే దే కుడ్ నాట్ కంట్రోల్ హిమ్. వాడు ఇంకా కాంపిటీషన్కి చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి వాడిని వదిలేశారు. దట్స్ వై దే సెంట్ హిమ్ టు ఇండియా, ఇక్కడ మన దగ్గరికి. బట్ మేము ఎక్స్టెన్సివ్గా టైం తీసుకొని ఆ డాగ్ని మేము ఇక్కడ టైటిల్ చేసాం. మొన్న రీసెంట్లీ ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఇక్కడ హైదరాబాద్ మన దగ్గర అయింది, దానికి టైటిల్ వచ్చింది. సో అక్కడ వాళ్ళందరూ కొంచెం చాలా సర్ప్రైజ్ అయ్యారు. సో ఇట్ నాట్ నార్మల్ థింగ్, అంటే చాలా స్ట్రాంగ్ డాగ్ అనమాట వాడు అట్లాంటిది వాడు ఇక్కడ టైటిల్ అయ్యాడు. ఇట్స్ బిగ్ థింగ్ ఫర్ మన కంట్రీ. సీరియస్లీ దీనివల్ల తెలిసేది ఏంటంటే మనం దేనిలోనూ తక్కువ కాదు, మనం కూడా లైక్ వీఆర్ ఆన్ దట్ పార్, రైట్? కేన్ కార్సో ఒకటి చూసాను ఇక్కడ. కేన్ కార్సో అంటేనే చూడడానికి ఫెరోషియస్ గా ఉంటుంది, బ్లాక్ గా ఉండి చాలా రెబలియస్ గా ఉంటుంది. కానీ అది మీరు చాలా పెట్టని చెప్తున్నారు. అది గోల్డెన్ రిట్రీవర్ లాగా ఉంటుంది అది చూడడానికి. అంటే ఇప్పుడు మనము ఎలా అయితే అంటే ఒక బ్రీడ్ని మోస్ట్ జనరల్గా పబ్లిక్ అనేది ట్యాగ్ లైన్ చేసేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాట్వీలర్ ఎక్కడో ఇన్సిడెంట్ అయింది, ఆ రాట్వీలర్ ఎవరినో బై మిస్టేక్ అది చంపించిందో ఏమైందో, దాన్ని రైజింగ్ బాగాలేదని అనుకునే కంటే మనం ఏం చేస్తామంటే ఈ బ్రీడే ఇంత అని చెప్పి ట్యాగ్ లైన్ వేసేస్తాం. దట్స్ ఎ వెరీ రాంగ్ థింగ్ అండి. అంటే ఇప్పుడు ఈ గోల్డెన్ రిట్రీవర్స్ అని చాలా గోల్డెన్ రిట్రీవర్స్ కూడా అగ్రెసివ్గా ఉంటాయి, చాలా ఓవర్గా అగ్రెసివ్ ఉంటాయి. వాటిని పట్టి ఆపడం వాటితో కష్టం అనమాట. వాటికి స్పెషల్గా ట్రైనింగ్ చేస్తాం. అట్లా ఇప్పుడు హ్యూమన్స్లో మనిషి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై బ్రదర్ అండ్ మీ, మాకు అండర్స్టాండింగ్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్లనే ఇప్పుడు మేము కూడా హ్యూమన్ అనే స్పీసీసే కదా. సో డాగ్స్ కూడా ఏమవుతుంది అంటే బ్రీడ్లో కూడా అట్లా అండర్స్టాండింగ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అన్ని డాగ్స్ అట్లా ఉంటాయని చెప్పలేము. బట్ ఇప్పుడు మనం అనుకునే కేన్ కార్సో కూడా అలాగే ఫ్రెండ్లీ అనమాట, ఓవర్ ఫ్రెండ్లీ డాగ్ వాడు. మీరు వాడు తీసుకొని ఆడితే ఎవరితోనన్నా ఆడేస్తారు వాడు.
సో ఇది పెట్ పేరెంట్గా మన డొమెస్టిక్ యూసేజ్కి వస్తే చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ఒక 60 డేస్కి వచ్చి మీకు ఒక 10-15 డేస్ ఇచ్చేస్తే మీరు ట్రైన్ చేసి మాకు ఇచ్చేస్తారు, సో మొత్తం అన్ని ట్రైనింగ్స్ వచ్చేస్తాయి, అంటే పార్టీ ట్రైనింగ్, బిహేవియర్ ఒబే చేయడము, అన్ని మ్యాండేటరీ ట్రైనింగ్స్ వచ్చేస్తాయి అనుకుంటారు. అది మిత్తా కాదా ఏంటి చెప్పండి? ఇది మిత్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న జనరల్ పబ్లిక్ ఎలా ఉంటుందంటే అండి, మేము ఇంత టైం స్పెండ్ చేయగలుగుతామని అది మన ఒపీనియన్ అనమాట. అంటే ఈ డాగ్ మేము ఇంతవరకు మేము వదిలేయగలుగుతామని. ఓకే. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాజ్ అ పెట్ ఓనర్, ఈ డాగ్ ఆ డాగ్ అంటే ఇప్పుడు నేను మీకు ఎట్లయితే ఈ 2 డాగ్స్ మధ్యలో డిఫరెన్స్ చెప్తున్నానో దానికి దీనికి అండర్స్టాండింగ్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది నేర్చుకునేంత సేపు టాయిలెట్ ట్రైనింగ్ లో అది నేర్చుకోకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిట్ స్టే కానీ లేకపోతే రీకాల్ కానీ నేర్పిస్తాం, దీనికి వచ్చే స్పీడ్లో పిలిస్తే రావడం అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఒక్కొక్క డాగ్ ఒక్కొక్క ట్రైనింగ్ పడుతుంది. నేను దీనివల్ల మా దగ్గర మేము ఎలా చేస్తామంటే, పెట్ ఓనర్ మా పెట్ని ట్రైనింగ్ చేయాలని అన్నారు అనుకోండి, మేము ఏం చేస్తామంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు బిహేవియర్ అసెస్మెంట్ అనేది చేస్తాం. మేము మొత్తం వాళ్ళ ఇంట్లో ఎలా పెంచారు, డాగ్ ఎలా చూస్తున్నారు, ఏం సంగతి మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని బిహేవియర్ అనాలిసిస్ చేస్తాం. అది చేసిన తర్వాత మేము ఒక హాఫ్ డే 1 డే టైం తీసుకొని పెట్ ఓనర్స్కి ఇది ఇలా ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని మేము ట్రైనింగ్ ప్లాన్ ఇస్తాం. దాన్ని బట్టి అంటే అన్ని డాగ్స్కి ట్రైనింగ్ ఒకటేలాగా ఉండదు. ఇప్పుడు ఒక డాగ్ 2 months నేర్చుకుంది అనుకోండి, ఇంకో డాగ్ 1.5 months. కొన్ని డాగ్స్కి మేము టిప్స్ ఇచ్చి వదిలేస్తాం, అంటే ఆ ఓనర్స్ అది ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది, వాటికి స్పెషల్గా ట్రైనింగ్ అంటూ ఏమి ఉండదు. సో అట్లా డాగ్లో డిఫరెన్స్ ఉంటుంది. సో మేము అనాలిసిస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు స్కూల్కి వెళ్తారు, కొంతమంది స్పెషల్ క్లాసెస్కి ఎందుకు వెళ్తారు, వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం స్పెషల్ క్లాసెస్కి పంపిస్తాం. సో మా దగ్గర మేము అదే చెప్తాం, మేము బిహేవియర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ పెట్కి ఇంత టైం పడుతుంది, ఈ పెట్కి ఇంత టైం పడుతుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా మేము తెలుసుకుంటాం. ఇప్పుడు మీ ఇంటి పరిస్థితి ఒకరు 2 BHKలో ఉంటారు, ఒక 3 BHKలో ఉంటారు, ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉంటారు. ఒక్కొక్క పెట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది. అది మేము అర్థం చేసుకుని దాన్ని బట్టి ట్రైనింగ్ చేస్తాం అనమాట. అండ్ ట్రైనింగ్ అనేది పెట్స్కే కాదండి, ట్రైనింగ్ అనేది పెట్ ఓనర్స్కి కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు మేము ట్రైనింగ్ చేస్తాం, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అది ఎలా ప్రాక్టీస్ చేస్తారని మనకు తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడే పెట్ ఓనర్స్ వస్తే మేము పెట్కి ఏమైతే నేర్పించామో, ఎలాంటి టెక్నిక్స్ అయితే మేము పెట్కి యూజ్ చేసామో అవి ఎలాంటి పద్ధతిలో అయితే అర్థం చేసుకుంటే అది మేము ఓనర్స్కి నేర్పిస్తాం. పెట్ ఓనర్స్కి వాళ్ళు అదే ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు ఫాలో చేయాలి. మేము ఒక టైం టేబుల్ ఇస్తాం, ఆ టైం టేబుల్ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళకి ఈజీ అయిపోతుంది అనమాట. ఇంత వాల్యూ ఫర్ మనీ లేకపోతే వాల్యూ ఫర్ టైం అనుకుంటాం కదా, అప్పుడు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ చాలా ట్రైనింగ్స్ ఇస్తున్నారు కదా, ఒకసారి మీ ట్రైనింగ్స్ చూద్దాం. షూర్ అండి, డెఫినెట్. లెట్స్ గో. వీడు కూపర్ అండి, వీడు మంచి ఒబీడియన్స్ చేస్తాడు. వీళ్ళ ఓనర్స్ వచ్చేసి US లో ఉంటారు అనమాట. సో వీడిని ఇక్కడ మన దగ్గర ట్రైనింగ్ పెట్టేసి మళ్ళీ అక్కడ తీసుకెళ్దామనే ఐడియా ఉంది వాడికి. సో ట్రైనింగ్ చేసాం వాడు. ఓకే, అంటే ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇస్తే ఓకే ఒబే చేస్తుందా? ఎవరు ఇచ్చినా ఒబే చేస్తుందా? ప్రస్తుతానికి ట్రైనర్ అతనితోనే చేపిస్తాం అనమాట. ఓకే, వాకర్. సో ఇది ఏంటంటే బేసిక్గా పెట్టు మీతోని నడుస్తుంది. చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు, బయటికి తీసుకెళ్తే లాగేస్తుంది, ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను. చాలా సింపుల్ గా వాడికి వాక్ అనే కమాండ్ చెప్తాం. మా దగ్గర ఏంటంటే మేము ఎంఫసిస్ చేసేది ఏంటంటే, మీరు పెట్ని చూస్తే వాడు టైల్ వ్యాక్ చేస్తున్నాడు, వాడికి మా దగ్గర అది చాలా ఇంపార్టెంట్ అనమాట. పెట్స్ మనం ఎంత ట్రైనింగ్ ఎంజాయ్ చేస్తామో అవి కూడా అలాగే ఎంజాయ్ చేయాలి. సిట్ బోలో. గుడ్ బాయ్. వాక్. వండర్ఫుల్. మీరు చూడండి, మేము ఒక సింగిల్ కమాండ్ యూజ్ చేస్తే సరిపోతుందండి. అది కూడా మీరు చూడండి, తోకోకుండా మంచిగా హాయిగా వాడికి నచ్చినట్టు. వాక్ బోలు. సిట్ బోలు. గుడ్ బాయ్. సో పబ్లిక్ లో పెట్స్ ని తీసుకెళ్తే జంప్ చేస్తాయి, వినవు చెప్పిన మాట. మీరు చూస్తున్నారు, లైక్ వాడు చెప్పిన మాట వింటున్నాడు. మనం ఇక్కడ నిలబడ్డాం, మనమే జంప్ చేసే అవసరం వాడికి లేదు. వాడికి అతని మాట వినడం చాలా ఇంట్రెస్టింగ్ ఎక్కువ. వాడు చూడండి, మీరు కూర్చొని కూడా మంచిగా హ్యాపీగా టైల్ బ్యాక్ చేస్తాడు. వాడికి ఇష్టం అనమాట ట్రైనింగ్ అనేది. అట్లాంటి మెథడ్ యూజ్ చేస్తే పెట్స్ కి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది, ట్రైనింగ్ చేసే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. అవును. సో ఇది వాక్ చేసింది, సిట్ చేసింది, ఇంకే ఇన్స్ట్రక్షన్స్ స్టే చేస్తాడు అండి. స్టే అక్కడ తీసుకెళ్ళి ఉదర్ లేకే జాకే ఫిర్ సే స్టే బోలో. इस तरफ मुड़ो. सिट. ఓ, సో ఇప్పుడు మీరు చూడండి, పెట్టు చెప్తే ఆడ కూర్చొని ఉంటాడు. అవును, స్టే అని చెప్పాడు, ఇంకా అక్కడే ఉంటుంది అది. సో కథలు మీరు మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేంత వరకు. అవునండి, అది కూడా చూడండి, వాడికి ఏదో ఒక ఫోర్స్ లాగా కాదు వాడికి. అవును. సో మేము రివార్డ్స్ అంటాం కదండి, మేము ప్రతిసారి ఇవ్వము, బట్ ఎప్పుడన్నా ఒకసారి పెట్టు. ఓకే, దానికి ఇప్పుడు ఒబీడియన్స్ డాగ్స్ కి నార్మల్ కాదు, అది వినాలంటే వాటికి నార్మల్ కాదు. సో మేము ఏం చేస్తామంటే మధ్య మధ్యలో ఇప్పుడు దానికి ఇంట్రెస్ట్ ఉన్నది, మోటివేషన్ ఏదైతే మనం అనుకున్నామో అది అప్పుడప్పుడు మోటివేషన్ లాగా మేము రివార్డ్ చేస్తుంటాము. గ్రేట్.
సో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది కాబట్టి yes. హీ డిజర్వ్స్ ఇట్, హీ డిజర్వ్స్ రివార్డ్స్. వి వర్క్ ఫర్ మనీ రైట్. మనం తినాలంటే మనం సంపాదించుకోవాలి, వాటికి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. సో మనం ఏదో పెట్టి మన మాట వినాలని చెప్పేసి నువ్వు ఎప్పుడు ఇదే చేయని చెప్పి చేస్తే డెఫినెట్లీ వాటికి కూడా ఎలా ఉంటుందంటే అరే మేము ఇంత చేసిందే మాకు వచ్చేది ఏంటి అన్నట్టు మనం చేస్తాము. నెల పొడుగుతో మనం వర్క్ చేసి మనకు లాస్ట్కి ఏం రాకపోతే మనకి ఎలా ఉంటుందో వాటికి ఎలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైతే మనం కమెంట్స్ చూపించామో బేసిక్ ఏంటంటే అందరు లీష్ పెట్టేసి ట్రైనింగ్ చేస్తారు. లీష్ ఉంటే వింటర్, లేకపోతే లేదని చెప్పి ఓకే మనం వాక్ అనేది ఇప్పుడు ఆఫ్ లీష్ లో చేస్తాం. లీష్ లేకుండా కూడా వింటర్. సూపర్. ఇప్పుడు చూడండి వాడు లీష్ లేకుండా కూడా లీష్ లేదు. వావ్. సిట్ ఫిర్ వాక్ బోలో వాక్. వావ్. సేమ్ అదే చూడండి, మళ్ళీ అదే టైల్ నచ్చి హ్యాపీగా. డిఫరెన్స్ ఏం తెలియట్లేదండి లేదండి, లీష్ ఉన్నా లేకపోయినా. లీష్ అనేది మనకు ఒక థాట్ అన్నమాట, అరే ఇది ఉంటే వింటది లేకపోతే లేదని. పెట్ కి మేము ఎలా ట్రైనింగ్ చేస్తాం, లీష్ ఉన్నా లేకపోయినా దానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సిట్. గుడ్. సూపర్. స్టే. ఎక్సలెంట్. బోలో. అది వెయిట్ చేస్తుంది సార్, చాలా ఫోకస్డ్ గా వెయిట్ చేస్తుంది. ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తాడా నెక్స్ట్. సో అది ఇంట్రెస్ట్ అండి, ఆ ట్రైనింగ్ అనేది ఫోకస్ అనేది మంచి ప్రేమతోని కరెక్ట్ టైం తీసుకొని చేస్తే అలా పెట్స్ రెడీ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పటి వరకు మనం ఒబీడియన్స్ ట్రైనింగ్ చూసాము, ఇప్పుడు ఎజిలిటీ చూద్దాం. షూర్ అండి, డెఫినెట్లీ. వావ్. ఇదంతా ట్రైన్ చేయడానికి ఎంత టైం పడుతుంది సార్ దీనికి? వీడి అంటే మా దగ్గర ఉంటుంది కాబట్టి మేము డైలీ ఒక 4 to 5 times మేము ట్రైనింగ్ చేస్తామండి. సో ఒక 2 months లో 2.5 months లో అయిపోతుంది ఇదంతా. అంటే ఇది ప్రొఫెషనల్ గా మేము డైలీ అదే టైం దానికి స్పెండ్ చేసి మేము చేస్తాం కాబట్టి తొందరగా అయిపోతుంది. ఓకే, మళ్ళీ బ్రీడ్ టు బ్రీడ్ చేంజ్ ఉంటుందేమో. డెఫినెట్లీ అండి, అంటే కొన్ని డాగ్స్ దీనికి సూటబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ హెవీ బ్రీడ్ ఉంటాయి లైక్ సెయింట్ బర్నర్డ్స్ అండ్ ఆల్, దే ఆర్ నాట్ సూటబుల్ అనమాట. గ్రేట్ డేన్స్ ఇట్లాంటివి అదేంటంటే వాటి బాడీ వాటికి యాక్సెప్ట్ చేయదు అలాంటి జంపింగ్. యాక్సిలరేట్ అవ్వదు. యాక్టివ్ బ్రీడ్స్ ని మనం ట్రైనింగ్ చేస్తాం. జర్మన్ షెపర్డ్స్ ఉన్నాయి, డాబర్మాన్, బెల్జియన్ మాలెన్వా, మీకు లాబ్రడార్, గోల్డెన్ రిట్రీవర్, ఇవన్నీ సూటబుల్ బ్రీడ్. కాకర్ స్పానియల్ చిన్న బ్రీడ్స్ లో ఇంకా మీకు చెప్పాలంటే బీగల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వీటికి ట్రైనింగ్ చేయొచ్చు. ఓకే ఓకే. పెట్స్ ని మనం పార్క్ కి తీసుకెళ్తాము, మనుషులు ఉంటారు చుట్టుపక్కల, పెట్స్ వినవు, లాగేస్తాయి, వాళ్ళ దగ్గర డాగ్స్ మీద అగ్రెసివ్ గా అవుతాయి, వేరే వాటి మీద పరిగెత్తడం, గొడవ పడడము, లేదా ఎక్సైట్మెంట్ లో పరిగెత్తడం. మీరు చూడండి, మేము గ్రూప్ ఎక్సర్సైజెస్ లా కూడా చేస్తాం అనమాట. ఎందుకు చేస్తామంటే పెట్స్ కి బయటికి వెళ్ళినప్పుడు మీరు వాక్ చెప్పినప్పుడు వాకే, మీరు ఇక్కడికి వెళ్తే నా మాట వినదు, ఇక్కడికి వెళ్తే దాని మూడ్ సరిగా ఉండదు అనేది కాకుండా ట్రైనింగ్ మోడ్ లో మనం ఒక కమాండ్ కి ఆ మూడ్ లో పెట్టేసి ఇంకా మనం డెఫినెట్లీ అదే ఫాలో అప్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి గ్రూప్ ఎక్సర్సైజెస్ లాగా నడుస్తుంది. లాబ్రడార్, కేన్ కార్సో. వీడి కేన్ కార్సో అండి, వాడు లాబ్రడార్. ఓకే, అంటే నేను ఏమంటున్నానంటే అవి పక్క నుంచి వెళ్తున్నా కూడా అగ్రెసివ్ అవ్వట్లా, చాలా నార్మల్ గా ఉంటున్నాయి. మేము అలా ట్రైనింగ్ చేస్తాం అంటే వాటికి వేరే చుట్టుపక్కల సరౌండింగ్స్ తో సంబంధం లేదు. మనం ఇప్పుడు మన పిల్లల్ని మనం బయటికి తీసుకెళ్తాం, ఎంజాయ్ చేయాలి, కానీ మన మాట వినకపోతే ప్రాబ్లమే కదా. సో ఇప్పుడు ఫ్రీగా వెళ్ళిపోయిన పిల్లలు ఎక్కడన్నా పరిగెడతారు, చెప్పిన మాట వింటే అంటే మనం ఫ్రీడమ్ కూడా ఇవ్వచ్చు. ఏం పెట్స్ కూడా మనం అలాగే ట్రైనింగ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు పెట్స్ ని మనము ఇప్పుడు మేము ఏదైతే టెక్నిక్స్ మేము యూజ్ చేస్తామో పెట్ ఓనర్స్ వీకెండ్ వస్తారనమాట. మేము వాడికి కూడా వీక్ అంతా ట్రైనింగ్ అవుతుంది, వీకెండ్ కి పెట్ ఓనర్స్ వస్తారు. ఇవి ఏవైతే టెక్నిక్స్ మేము పెట్స్ మీద యూజ్ చేస్తామో సేమ్ అదే వాళ్ళకి నేర్పిస్తాం. సో మా చేతిలో ఎలాగైతే పెట్స్ వింటాయో వాళ్ళ మాట కూడా అలాగే వినాలని మా సాటిస్ఫాక్షన్ అది. సో వీడు కేన్ కార్స్, వీడు స్టే డౌన్, స్టే, గుడ్ బాయ్, స్టే, స్టే డౌన్. వీడు చూడండి బాగా ఫ్రెండ్లీ ఉంటాడు. ఓకే దా దా, సరే ఇట్రా. వామ్మో, చాలా చాలా ఫ్రెండ్లీ ఉన్నాడు మీకు. రైట్ రా, వాడు పెట్ చేయమని వస్తున్నాడు. అవునా? ఏమన్నాడు? చూడండి ఎంత ఫ్రెండ్లీ ఉన్నాడు. స్పెషల్ గా మెన్షన్ చేసే డాగ్ ఏమన్నా ఉందా? ఇది మీ హార్ట్ కి చాలా క్లోజ్. బెల్జియం మెల్నాయ్ గురించి ఆల్రెడీ చెప్పారు, దాంతో పాటు ఇంకేమైనా స్పెషల్ గా? నాకు బీగిల్స్ చాలా ఇష్టం అండి. అవునా? నాది ఫస్ట్ పెట్ యాక్చువల్లీ బెల్జియన్ మాలిన్వా కంటే ముందు కూడా నాది ఒక బీగిల్ ఉండేది అనమాట. నా దగ్గర చనిపోయింది, కిడ్నీ ఇష్యూస్ వచ్చేసి పాపం చనిపోయింది అది. బట్ బీగిల్స్ కూడా నాకు చాలా క్లోజ్ టు హార్ట్. ఎలాగా హ్యాండిల్ చేస్తారు మీరు? మీరు నమ్మరు, అంటే నా ఫస్ట్
ఫస్ట్ పెట్ వచ్చేసి బీగిల్ అనమాట. అయితే వీఆర్ తెలుగు బ్రాహ్మిన్స్ మేము. మా తాతగారు నాకు చెప్పారు, నన్ను అడిగాను అనమాట, నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను పెట్టిని తెచ్చుకుంటానంటే వద్దని చెప్పారు. అయితే నేనని ఉండాలి ఇంట్లో, లేకపోతే పెట్టని ఉండాలని. ఇంకా నాకు నా ప్యాషన్ని నేను ఆపుకోలేక నేను తీసుకొచ్చాను. ఆయన ఇంకొక రూమ్లో ఉంటే ఇది ఇంకొక రూమ్, నా రూమ్లో ఇది ఉండేదన్నమాట. ఎప్పుడు అరవలేదు. సో ఎప్పుడు అరవలేదు. 6 months తర్వాత, ఆల్మోస్ట్ 6 to 7 months తర్వాత ఆయన చూసారనమాట. చూసిన తర్వాత అప్పుడు అడిగే, ఏంది నేను చెప్పకుండా ఎలా తీసుకొచ్చావు డాగ్ని అంటే, నేను అప్పుడు చెప్పాను ఇది తీసుకొని వచ్చాను, ట్రైనింగ్ అయింది, తీసుకొచ్చి కూడా 8 months, ఆల్మోస్ట్ 6 to 7 months వరకు అయింది, 8 months అవ్వచ్చింది అని చెప్పాను. అప్పుడు ఆయన షాక్ అయ్యి, దెన్ ఆయన ఇప్పుడు తెలుగు బ్రాహ్మణ్ బ్యాక్గ్రౌండ్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఎలా ఉంటుంది, డాగ్స్ అంటే ఒకలాగా దూరం. సో అలాంటి మనిషి కూడా లైక్ ఈ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ, నువ్వు లైక్ యూఆర్ డూయింగ్ వెరీ గుడ్ అని చెప్పేసి అట్లా ఆయన కూడా చాలా మోటివేట్ చేశారు నన్ను. దెన్ మా పేరెంట్స్ కూడా దానికి సపోర్ట్ చేశారు బాగా. సో ఇది వచ్చేసి సబ్స్టెన్స్ ఉందండి అందులో. సో మేము మీ ఎవరి మధ్యలో ఒకరి మీద పెడతాను, వచ్చే పెట్టి వచ్చేసి వాడు చూస్తాడు అన్నమాట, వెతికి ఎవరి మీద ఉంటుందో వాడు డిటెక్ట్ చేస్తాడు. సో మీ మీద పెడదాం. ఇప్పుడు ఇక్కడ సబ్స్టెన్స్ ఉంది, దీంట్లో సెంట్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇది యాక్టివ్ సెర్చ్ చేస్తుంది, మీరు చూడండి దానికి కూడా ఇష్టమే. మేము అన్ని పెట్టిన అలాగే ట్రైనింగ్, దాంట్లో కూడా వ్యాక్ చేస్తుంది. అవును. సో నిలబడండి ఏమన్నది. ఇప్పుడు అది ఇండికేషన్ అనమాట. నేను తీసేస్తాను, ఆపమని చెప్తారా? కొంచెంసేపు హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది మాస్టర్. మీరు వచ్చే ముందే, వాడు వచ్చి పెట్టి వచ్చే ముందే మీ మీద పెట్టాం కదా, సో అక్కడి నుంచి అందరినీ వెతుక్కుంటూ వచ్చింది. మీ దగ్గర ఉందని దానికి ఎలా తెలుసు అంటే అది ట్రైనింగ్ చేసాం మేము. ఇంకొక 50 members ఉంటారు కాలేజ్లో, లెట్స్ సే ఒక 1000 students ఉంటారు, రైట్? సో మనది మేము ఫాలో చేసేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అండి. 15 minutes సర్చ్ చేసేది 15 minutes బ్రేక్. ఆ 15 minute బ్రేక్ ఏదైతే ఉంటుందో ఇంకొక పెట్టిని పెడతాం అనమాట. సో ఇప్పుడు ఇంతమందిని ఒక 100 members సర్చ్ చేసేస్తుంది, వాళ్ళ దానికి బ్రేక్ ఇచ్చేస్తాం, 15 minutes పడుతుంది అనుకోండి, ఇంకొక 100 members సర్చ్ చేస్తాం. సో కాలేజ్లో కానీ, లేకపోతే ఏదైనా బార్స్, పబ్స్లో, యూనివర్సిటీస్లో, లేకపోతే ఎక్కడైనా సరే, బస్ స్టాప్, డ్రగ్స్ కానీ యూసేజ్ అనేది ఉంటే, ఈవెన్ ఎక్స్ప్లోజివ్స్ కూడా లైక్ TNT, డైనమైట్. అంటే ఇక్కడ కాదు, ఇప్పుడు మీకు ఓపెన్ లొకేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఏరియాలో ఎక్కడో మనం బాంబు పెట్టేశారనుకోండి, మేము ఓపెన్ సెర్చ్ చేస్తాం అనమాట పెట్టుకొని. సో ఇక్కడ అంతా ఎత్తికేసి కూడా అక్కడ పట్టుకుంటాయి, ఇట్లా వెళ్ళి ఇండికేట్ చేస్తాయి అలాగే. ఓకే. నాకు చాలా భయము కేన్ కార్సో అంటే, ఫుల్గా ఆడేసుకుని వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ బాబీ బ్రో.